ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్, మీనరాశి వారి జాతకం చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, విదేశానం, రాజకీయ రంగం, ఉద్యోగం, చేసే పనిది, కళ్యాణంది, సంసారంది, సంతానంది, యోగంది, బలంది, అడవపడ్డది, చేసే పనిది, అనుకున్న కోరిక ఎలా ఉంది, చేసే పనిది ఎలా ఉంది, అన్నదమ్ములది, అక్క చెల్లెలది, స్నేహితులది, సన్నిహితులది, నమ్మిన కార్యంది, చేసే పనిది, అడవపడ్డ యోగంది, కుటుంబ బలంది, రాహు బలంది, కేతు బలంది, గ్రహ బలంది, నవగ్రహాలది, వాస్తు బలంది ఎలా ఉంది, మునాయోగంది, మునాపండరి, భైంసలాత్మారి యోగ బలంది ఎలా ఉంది. శివపార్వతులు వచ్చినండి. శివుడు పార్వతి ఆది దంపతులు, విఘ్నేశ్వరుడు వచ్చిండు, షిరిడి సాయిబాబా వచ్చిండు, అలాగే రాముడు సీత వచ్చిండండి, సీత రాముడు వచ్చిండు, గుహుడు వచ్చిండండి. మీనరాశి వారి జాతకంలో ఆదాయం 11, ఖర్చు 11, సరి సమానం రాశి ఉందండి. సాయం చేసేవారు 7, ఇబ్బంది పెట్టేవారు 6, ఒకరు సాయం చేసేవారు ఎక్కువ ఉన్నారండి వారి పేరు మీద. వారి జ్యోతిష్యంలో వారి శాంతం వారికి శ్రీరామ రక్ష ఉన్నదండి. వారు తొందరపాటి వారికి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందండి. మీనరాశి వారు తొందరపడేవారు కాదండి. 10 మంది 10 రకాలు మాట్లాడినా సరే మాత్రం వారు ఆలోచన శక్తులు నడిచే అవకాశం ఉంది. కానీ ధనం ఉంది కానీ ఉరుకులాడే అవకాశం లేదు, లేవని బాధపడే అవకాశం లేదు. ఉంటే తింటారు, లేకుంటే ఉపవాసం ఉంటారు. అయిన వారిని నెత్తి మీద తీసుకోరు, కాని వారికి తీసి పడేయరు, అందరూ మనవాళ్ళే అనుకుంటారు. మీరు జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా అందరి మీద అభిమానమైన గుణం ఉంటుంది మీనరాశి వారి జాతకానికి. ముఖ్యంగా మీనం అంటే చేపండి. ఆ దశావతారంలో విష్ణుమూర్తి కూడా మాత్రం మత్స్యావతారం తీసుకున్నాడండి. కాబట్టి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే దైవ స్వరూపం ఉంటుంది, కానీ విద్య ఉంటుంది. అలాగే గురు చెప్పిన విద్య ఉంటుంది, లేదా పెద్దలు చెప్పిన విద్య ఉంటుంది, లేదా గ్రహణ శక్తి విద్య ఉంటుంది, లేదా ప్రపంచంలో కావచ్చు, లేదా మాత్రం మన మనుషులతో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా ఉండాలి అని ఆలోచన చేసి మంచిగా బతికే ఆలోచన ఉంటుంది వీరి జాతక బలంలా. చెడుని పక్కన పెడతారు, మంచిని మాత్రం దగ్గర చేసుకుంటారు. చెడ్డ వాళ్ళని తీసిపడేరండి. సరే వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని మా పని మేము చేసుకుంటాం అనుకుంటారు. వారు చెడ్డవారు కదా అని తీసిపడేరు. నేను మంచివాడిని కదా అని స్పెషల్గా ఉండే మనిషి కాదు, అందరితో కలివిడిగానే ఉంటాడు కానీ మాత్రం స్వతబుద్ధి ఆలోచన ఉంటుంది, ఆడవారు కానీ మగవారు కానీ. కానీ వీరి గుణం మాత్రం ఏనుగు లాంటి గుణం అండి. ఏనుగు అంటే లక్ష్మీపాదం. లక్ష్మీపాదం అంటే లక్ష్మీదేవత ఎక్కడ ఉంటుందో ఏనుగు అక్కడే ఉంటుంది. అసంటి యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి. రేవతి నక్షత్రం వారికి లక్ష్మీకళ యోగ బలం ఉన్నదండి. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మాత్రం శని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందండి. ఇప్పుడు నడుస్తుంది వారి కంటక శని నడుస్తుందండి. ఈ కంటక శని అంటే మాత్రం ఒక గండం లెక్క అండి. గండం అంటే ప్రాణానికి ఏం నష్టం చేయదండి. ఎప్పుడు ఏ ప్రాబ్లం తెస్తుందో తెలియదు. ఒక సంవత్సరంలో 12 నెలలు ఉంటాయండి. ఒక నెలలో మాత్రం ఒక నెలలో 30 రోజులు ఉంటాయండి. 31 రోజు ఉంటుంది, 29 రోజులు ఉంటాయి, 28 రోజులు ఉంటాయి. ఏ రోజు ఎలా జరుగుతుందో తెలియదు, ఏ నెలలో ఎలా జరుగుతుందో తెలియదు. ఒక ప్రాబ్లం పోతే ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ధనం ప్రాబ్లం పోతే ఆరోగ్యం ప్రాబ్లం వస్తుంది, ఆరోగ్యం ప్రాబ్లం పోతే సంసారం ప్రాబ్లం వస్తుంది, సంసారం ప్రాబ్లం పోతే కుటుంబం ప్రాబ్లం వస్తుంది, కుటుంబం ప్రాబ్లం పోతే ఇంటి ప్రాబ్లం వస్తుంది, ఇంటి ప్రాబ్లం పోతే వాహనం ప్రాబ్లం వస్తుంది, వాహనం ప్రాబ్లం పోతే పిల్లల ప్రాబ్లం వస్తుంది, పిల్లల ప్రాబ్లం పోతే విద్య ప్రాప్తం, విద్యది పోతే ఉద్యోగం ప్రాప్తం. ఇలా అన్ని రకాల వీరి పేరు మీద కంటకం అంటే ప్రతి నెల ఒక గండం లెక్క వస్తూనే ఉంటుందండి. మానసిక ప్రశాంతత ఉండదు, అందే పని అందదు, అయ్యే పని అవ్వదు. మీరు ధనం తీసుకున్న వారు ఇబ్బందులు అవుతారు. వీరికంటే చాలా అధమ స్థాయిలో ఉన్నవారు వీళ్ళని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. అనుకుంటారు వాళ్ళ టైం అలా ఉంది, నా టైం ఇలా ఉంది అనుకుంటారు. కానీ మానవులు తలుచుకుంటే మాత్రం ఎవరి టైంకైనా సరి చేయొచ్చండి. ఈ రాశి వారి జాతకంలో మాత్రం కంటక శని ఉంది. అలాగే స్త్రీల మీద కూడా నిందలు పడే అవకాశాలు ఉన్నాయి. చేయని దానికి చేసినని, చెప్పని దానికి చెప్పినని, వినని దానికి విన్నరని, తినని దానికి తిన్నరని, కొట్టని దానికి కొట్టినరని, తిట్టని దానికి తిట్టనని, ఇలాంటి సంఘటనలు నిందలు వచ్చే అవకాశం ఉందండి. మంచిగా చదువుకునే అమ్మాయిలు కూడా మాత్రం హఠాత్తుగా విద్యను ఆపే అవకాశం ఉంటుంది. వారి ఇంట్లో కొన్ని లేనిపోని సంఘటనలు జరిగి ధనం గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ, కుటుంబం గురించి కానీ, ఇంట్లో సంపాదించే యజమానులు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, సడన్గా వారికి నష్టం రావటం కానీ, ఉద్యోగం పోవటం కానీ, ఇలా విద్యలో ఆఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి.
అలాగే దూరదేశం పోవాలనుకునేవారు అనుకోకుండా ధనం నష్టం కావటం కానీ, లేదా క్యాన్సిల్ కావటం కానీ, లేకుంటే ఏదన్నా ఒకటి ఆటంకం రావటం కానీ, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుందండి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నప్పుడు కూడా మాత్రం మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కానీ మాత్రం లేనిపోయిన వారి మీద రూమర్స్ వచ్చి, నిందలు వచ్చి, గొడవ వచ్చి, సడన్గా వాళ్ళ మీద కేసులు పడటం, చెక్కులు చికాకులు పడటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయండి. అలాగే వ్యాపారస్తులు కూడా మాత్రం సడన్గా కొన్ని లక్షల్లో టర్నోవర్ వస్తున్న వాళ్ళు కూడా మాత్రం సడన్గా రూపాయి కూడా రాకపోవటం, అలాగే ఉద్యోగస్తులు మాత్రం ఒకప్పుడు మాత్రం సిన్సియర్ అని పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా మాత్రం వారి పేరు మీద మాత్రం లంచగొండి అని ఇట్లా సస్పెండ్ అయ్యే యోగాలు కూడా కనిపిస్తాయండి. అంటే ఇది ఉదాహరణ చెప్తున్నాండి. ఈ కంటక శని ప్రభావం అలా ఉంటుంది అన్నట్టు. ఈ కంటక శని మాత్రం తొలగించుకోవడం చాలా వరకు మంచిది. కంటక శని అంటే మాత్రం కనుదృష్టి నుంచి శని వస్తుందండి. కానీ మాత్రం ఒకటి కాళ్ళల్లో శని ఉండొద్దండి. శని 12 భాగాలు ఉంటుందండి. పాదంలో, మోకాళ్ళ మీద, అలాగే మాత్రం ఛాతీ మీద, అలాగే ఛాతీ మీద, గొంతు మీద, నెత్తి మీద, వీపు మీద, అలాగే మాత్రం వెన్నుపూస మీద, అలాగే మాత్రం మోకాళ్ళ మీద. ఈ 12 రకాలు ఉంటాయండి. ముఖ్యంగా అరిపాదాల్లో, రెండవది మాత్రం వెన్ను మీద, మూడవది నెత్తి మీద, ఈ 3 స్థానంలో శని ఉండొద్దండి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అన్నట్టు. ఇప్పుడు కంటక శని నడుస్తుందంటే మాత్రం వారి జాతకంలో ఇంటికి ఎప్పుడు ఏదో గండం ఉన్నట్టే అండి. ఈ గండం చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే ఆ శనీశ్వరుని పూజ చేపించాలి. రెండోది నరదిష్టి అధికం ఉంటుంది వీరి జాతక బలానికి. వివాహమైన వారికి భార్యాభర్తలు ఎంత అన్యోన్య దంపతులు ఉన్నా విరోధాలు వస్తాయి. అలాగే సంతానంతో చికాకు, సంతానంతో ఇబ్బంది, అలాగే ఉద్యోగస్తులు ఇబ్బంది, అలాగే కళ్యాణం జరిగిన వారికి కూడా మాత్రం దూరం కావటం, అలాగే కళ్యాణం దగ్గరైన వారు విడిపోవటం, అలాగే పెళ్లి దగ్గర ఉన్నవారు నచ్చకపోవటం, అలాగే ప్రేమించిన వారు దూరం కావటం, అలాగే వీరి జాతకంలో చూడాలంటే స్నేహితులు దూరం కావటం, విద్య దూరం కావటం, అలాగే మనశ్శాంతి లేకపోవటం, అలాగే మాత్రం ఒక దయ్యం పట్టినట్టు లోపల మాత్రం మనిషి బక్క కావటం, లేదా లావు కావటం, లేదా నరాల మీద వీక్నెస్ కనబడటం, లేదా అరికాల నుంచి పడితే నడినాంగ నొప్పులు కావటం, అలాగే మాత్రం చెమటలు పట్టడం, అలాగే మాత్రం అనుకోకుండా బీపీ డౌన్ కావటం, బీపీ ఎక్కువ కావటం. ఒకప్పుడు మాత్రం బీపీ షుగర్ అంటే ఈ ఏజ్లో వచ్చేదని అనుకునేదండి. ఇప్పుడు 22 వయసు ఉన్న పిల్లలకు కూడా షుగర్ వస్తుంది, 20 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకు కూడా బీపీ వస్తుంది. అటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఈ దారిద్ర్య బాధలు, ఈ శనీశ్వరుని బాధలు, ఈ నవగ్రహ బాధలు, అలాగే ఈ నరఘోష బాధలు, నరపీడ బాధలు, కంటక దోష బాధలు తొలగిపోవాలంటే మీకు ఎవరైనా తెలిసి ఉంటే వారి కాడ శాంతి చేయించుకోండి, లేదా మాత్రం సద్బ్రాహ్మణుల కాడ శాంతి చేయించుకోండి. మాకు ఎవరు తెలియదండి అంటే మాకు ఫోన్ చేయండి, దానికి సొల్యూషన్ చెప్తామండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.